సార్ పాశ్చాత్య సంగీతపు పెను తుఫాన్లో రెపరెపలాడుతున్న ఆ డైలాగ్ మీ నోట వినాలని నాకుంది, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఇప్పుడు దీని అలాగంటారా? ఆచారం సంప్రదాయం శంకర శాస్త్రి కంటే అంటారా సార్? చెప్పండి. ఇప్పుడు శంకరాభరణం ఐ లైక్ దట్ గేమ్. శంకరాభరణం అనేది ఇప్పుడు ఒక క్లాసికల్ మ్యూజిక్, ఇండియన్ క్లాసికల్, కర్ణాటిక్ క్లాసికల్, వాట్ ఎవర్, అంటే నాకు ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ దట్. కానీ ఆ టైంలో మేము వేటగాడు, అడవి రాముడు, డ్రైవర్ రాముడు సినిమాలు చూసే టైంలో శంకరాభరణం వచ్చి శంకరా అని అలాంటి పాటలు అండ్ టోటల్ అంత ట్రెడిషనల్గా శంకర శాస్త్రి గారి లుక్ కానీ, మంజు భార్గవ్ గారి లుక్ కానీ, ఇది అంటే ఇట్ ఈస్ దట్ వాజ్ లైక్ ఎ స్టన్నర్ ఫర్ ఎవ్రీ వన్. నేను ఒక్కనే కాదు, ఇట్ ఈస్ అంటే మేము స్టూడెంట్గా ఉన్నప్పుడు ఐ కెన్ స్టిల్ అండర్స్టాండ్. కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆడియన్స్ చూసారంటే, స్టూడెంట్స్ మేము అందరం ఎగబడి చూసాం ఆ సినిమా. అండ్ దట్ ఈస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రెడిషన్. ఆచారానికి మరో పేరు అంటే శంకరాభరణం. ఎవ్రీథింగ్ ఇన్ దట్ యూనో. సో దాంట్లో ఇప్పుడు ఏంటి, ఒకటి మాకు నచ్చే వెస్టర్న్ మ్యూజిక్ని అగేన్స్ట్గా ఉన్న సినిమా. మనది ఏమాత్రం తక్కువ లేదు, మన సంగీతం కూడా దానికన్నా ఎక్కువే కానీ తక్కువ కాదు అని చెప్పడానికి ఎవరికి చెప్తున్నారు? వెస్టర్న్ మ్యూజిక్ ఇష్టపడే వాళ్ళు చెప్తున్నారు. అసలు మన మ్యూజిక్ మర్చిపోయి కంప్లీట్గా వెస్టర్న్కి షిఫ్ట్ అయిన వాళ్ళ ఆడియన్స్గా పెట్టుకుని వీళ్ళు రివర్స్ లాజిక్లో దే మేనేజ్ టు ప్రూవ్. కానీ మేబీ ఇట్ డిడ్ంట్ సస్టైన్. మేబీ విశ్వనాథ్ గారు తీసినప్పుడు సప్తపది లాంటి ఒక 5-6 సినిమాలు వచ్చి మళ్ళీ స్లోగా వెనక్కి వెళ్ళిపోయింది. ఆఫ్టర్ దట్ రీసెంట్ టైమ్స్లో అట్లీస్ట్ ఐ డోంట్ రిమెంబర్ హియరింగ్ ఎనీథింగ్ లైక్ దట్ యూనో. సో దాంట్లో నాకు చాలా ఫేవరెట్ మూమెంట్ మొత్తం ఫిలింలో. ఇప్పుడు ఫిలిం కాంటెక్స్లో ఒక ఎంతో వెలుగులో ఉన్న ఒక వ్యక్తి ఏదో కారణాల వలన ఈ వెస్టర్న్ మ్యూజిక్ ఇన్ఫ్లుయెన్స్ కిందకు వచ్చి మళ్ళీ ఆ వెలుగులోకి తీసుకురావడానికి ఒక శిష్యురాలు దాన్ని ట్రై చేసినప్పుడు దానికి ఉన్న ఒక కృతజ్ఞతతో అది చేసినందుకు ఆ వ్యక్తికి, అది నాకు ఎంత నచ్చిందంటే, పాశ్చాత్య సంగీతపు పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సాంప్రదాయ భారతీయ సంగీత జ్యోతిని ఒక కాపు కాయటానికి తన చేతులు అడ్డుపెట్టిన మహామనిషికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. మనిషి నిలువెత్తున ధనం సంపాదించినప్పటికీ దొరకునా ఇటువంటి సేవ. అది దట్ ఫర్ మీ ఈజ్ బ్రిలియన్స్. నాకు ఇంకోటి ఫైనల్గా శంకర శాస్త్రి గారికి తెలుస్తుంది మంజు భార్గవ్ గారు చేశారు ఇదంతా, ఎవరు చేశారని తెలిసినప్పుడు జస్ట్ ఒక ఎక్నాలెడ్జ్మెంట్. అంటే అంతగానో సటిల్ రియాక్షన్ ఇవ్వలేదు. ఐ థింక్ దట్ ఈస్ ద విశ్వనాథ్ గారు ఎన్నో సినిమాలు తీశారు, బట్ దట్ ఈస్ థింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆఫ్ మై కెరియర్ యాజ్ అ ఫిల్మ్ మేకర్. అప్పుడేంటి, ట్రెడిషన్ నుంచి కూడా నేర్చుకున్నట్టే కదా. నేను ఆచారాలు నమ్ముతానా పాటిస్తానా పక్కన పెట్టి అంత ఖచ్చితంగా పాటించిన విశ్వనాథ్ గారి శంకరాభరణం నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నాను. కానీ ఇట్స్ అంటే ఒక విజువల్ వస్తే మీరు విచారాలు, ఆయన ఆచారాలు, మీరు ఆలోచనలు, ఆయన ఆచారాలు, మీ ఇద్దరు కలిస్తే ఏం మాట్లాడుకుంటారా అని అనిపిస్తుంటుంది. అంటే కానీ ఇంకోటి ఏంటంటే, ఆలోచన కూడా ఆచారాల నుంచే కమ్యూనికేట్ అవుతుంది. క్యారీయింగ్ ఫార్వర్డ్ ఒక జనరేషన్ ఆలోచించిన ఆలోచనలు ఆచారాలుగా మారి ఆచారం నెక్స్ట్ జనరేషన్ వచ్చేప్పటికి డైరెక్ట్గా మీకు కాన్షియస్ కాకపోయినా కూడా ఎంతో కొంత కమ్యూనికేట్ చేస్తుంది ఎర్లీ జనరేషన్స్ థింకింగ్. సో విజువల్గా ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది, ఒక పద్ధతి, ఒక తీరు, ఒక యూటిలిటీ అన్నీ ఉన్నాయి ఆచారాలు. సో Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. Nenu director Tejani. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.